విశ్వాసులను రక్షించిన 4 లంగరులు. అంటే ఏమంటారు? స్పిరిచ్యువల్ యాంకర్స్ అని కూడా మనం చెప్పొచ్చు. 4 లంగరులు. అయితే ఈ విషయాన్ని గురించి మనము కొన్ని ఆత్మీయ సత్యాలను ధ్యానం చేసుకుందాం. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. రండి ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యము 27వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. ఈ వాక్య భాగాన్ని ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాము. 4 లంగరులు. అయితే మనం అపొస్తలుల కార్యం 27వ అధ్యాయాన్ని కంప్లీట్ గా చదివినట్లయితే చాలా భయం గొల్పుతుంది అసలు. ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే చూడండి, అపొస్తలుడైన పౌలు గారిని మరికొందరు ఖైదీలని ఓడ ఎక్కి ఇటలీ వెళ్తూ ఉన్నారు. ఆ ఓడ ప్రయాణంలో భయంకరమైన పరిస్థితులు. ఇప్పుడు అవన్నీ చదివి వినిపించడానికి సమయం అనుమతించదు. కాకపోతే అసలు ఆ అధ్యాయం చదువుతా ఉంటే ఇంత భయంకరమైన పరిస్థితులు అంటే పెద్ద గాలి వీచి ఇంకా ప్రాణాలతో ఉంటామో అనే ఆశ కంప్లీట్ గా చనిపోయింది. వాళ్ళందరూ చచ్చిపోయింది ఇంకా ఆశ. ఇక అందరూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఇంకా అప్పుడా ఇంకా అయిపోయింది. ఇంకా అవకాశమే లేదు, బ్రతికే అవకాశం. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అపొస్తలుడైన పౌలు గారికి మరి దేవుని దూత రాత్రి నిలబడి పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసినది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణం అయిపోతున్న వారిని అందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ నేర్చుకోవలసిన ఆత్మీయ సత్యం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, అంత భయంకరమైన అపాయకరమైన పరిస్థితి, అసలు ప్రాణాలతో ఉంటాము అనే ఆశ అందరికి చచ్చిపోయింది. అలాంటి సమయంలో చూడండి, దేవుని దూత రాత్రి పౌలు గారికి ప్రత్యక్షమై చెప్తా ఉంది, భయపడొద్దు, వీళ్ళందరినీ నీకు అనుగ్రహిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మనం కూడా ప్రస్తుతం అదే భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాం. ప్రస్తుత పరిస్థితులను మనం గమనించినట్లయితే మన రాష్ట్రంలో గాని, మన దేశంలో గాని, ప్రపంచ పరిస్థితులు గమనించినట్లయితే భయంకరమైన ప్రమాదాలలో మనం ఉంటూ ఉన్నాం. అది మనం అందరం ఒప్పుకొని తీరాల్సిందే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా. ఎంత అద్భుతం జరిగిందంటే ఇక్కడ అప్పుడు పౌలు వారితో చెప్తా ఉన్నారు, అయ్యలారా ధైర్యం తెచ్చుకోనండి, నాతో దూత చెప్పిన ప్రకారం నేను దేవుని నమ్ముచున్నాను, అయినను మనం కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడతాం అని వాళ్ళను ధైర్యపరిచాడనమాట. అసలు ఓడలో ఉన్న సరుకులన్నీ కూడా పడవేయటము, అతి భయంకరమైన పరిస్థితులు. ఎక్కడ ఇసుక తిప్ప మీద పడతామా, ఎక్కడ పోతాము అని అసలు అర్థం కాని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే ఓడ అమరములో నుండి 4 లంగరులు వేశారు. ఇవి మన ఆత్మీయ జీవితానికి మనం అప్లై చేసుకుందాం. ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, సముద్రములోని ప్రమాదం వలనే క్రైస్తవుని జీవితంలో అనేకమైన ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇంట్లో గాని, కుటుంబంలో, ఇరుగు పొరుగు ప్రదేశాలు, చుట్టూ ఉన్న ప్రదేశాల్లో కూడా భయంకరమైన తుఫానులను మనం ఎదుర్కొంటున్నాం. వాళ్ళు సముద్రంలో ఎదుర్కొంటున్నారు, మనం ఈ క్రైస్తవ జీవితంలో ఆ విధంగా సముద్రంలోని ప్రమాదం వలనే మన జీవితాల్లో కూడా అలాంటి ప్రమాదాలను మనం ఎదుర్కొంటున్నాం. ఎవరు కూడా చెప్పలేరండి, నా జీవితంలో ఎలాంటి తుఫాను లేదు, ఎలాంటి బాధలు లేవు, ఎలాంటి కష్టములు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు లేవని చెప్పగలిగే వారు ఎవరు లేరండి. ప్రతి ఒక్కరికి ఉన్నాయి కదా. అలాంటి తుఫానులు ఈ రోజు మనము ఎదుర్కొంటున్నాం. ఈ తుఫానులు ఎందుకు వస్తున్నాయి? మన కుటుంబంలో గాని, మన సంఘంలో గాని, మన సమాజంలో గాని, మన డినామినేషన్ లో గాని ఎందుకు వస్తున్నాయి అంటే ముఖ్యంగా చూడండి, ఇవన్నీ కూడా అనుమానాలు, భయాల చేత మన విశ్వాసాన్ని కదిలించి మనల్ని బలహీనపరచడానికే ఇదంతా అపవాది కుట్ర. కానీ అపవాది చాలా దాంట్లలో నెగ్గుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మన డినామినేషన్ లో చూద్దాం, మన ఎంబీ డినామినేషన్ లో భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. తుఫాను కంటే భయంకరమైన పరిస్థితులు మన డినామినేషన్ లో ఉన్నాయి కదా. మరి మన విశ్వాసాన్ని బలహీనపరిచిపోయి అసలు ఆత్మీయ స్థితిలో చచ్చిన వారి వల్లే ఉన్నాం. కానీ దేవునికి స్తోత్రం, తప్పకుండా దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. మరి అందుకొరకే
నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను అడక్క కమిటీ వారిని. అంటే వాళ్ళని ఎగ్జాగరేషన్ కాదు కానీ, వాళ్ళు పీస్ కొరకు చేస్తున్న ప్రయత్నాన్ని బట్టి నేను దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. వారిని బలపరచమని, వారి ప్రయత్నాన్ని సఫలపరచమని అనుదినము నా క్వైట్ టైంలో నేను ఎత్తిపడుతున్నాను. దేవునికి స్తోత్రం. తప్పకుండా ఇది ఫలిస్తుంది. ఇంకోటి, అనుదినము అద్భుతమైన రీతిలో తెల్లవారుజామున లేచి ఈ విధంగా ఈ రోజు 1344 రోజు దేవునికి స్తోత్రం. కంటిన్యూస్ గా చేసే ప్రార్థన తప్పక ఫలితం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నిజమే, మన సమాజంలో, సంఘాలలో, మన డినామినేషన్ లో, కుటుంబంలో వచ్చే ఈ భయంకరమైన ప్రమాదాలు మన విశ్వాసాన్ని కదిలించి బలహీనపరచడానికి ప్రయత్నం అన్నమాట. అయితే దేవునికి స్తోత్రం, మన అవసరతలను గుర్తెరిగి దేవుడు మనకు 4 లంగర్లను ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుని ఘననామానికి స్తుతి కలుగును గాక. ఎక్కడ ఏ విధంగా అయితే అక్కడ సముద్రంలో ఓడ అమరంలో నుంచి 4 లంగర్లు వేసి వారు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, ప్రభువు కూడా, మన దేవుడు కూడా, సజీవుడైన మన దేవుడు మనకు కూడా 4 లంగర్లను ఏర్పాటు చేసి ఉన్నాడు. వీటి వలన మనము ముమ్మాటికి సురక్షితంగా ఉండగలం. ముమ్మాటికి సురక్షితంగా ఉండగలం. రండి, అపొస్తలుల కార్యము 2:41-42లలో చూస్తే, ప్రతి విశ్వాసికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ 4 లంగర్లను మనము చూడగలము. చూపిస్తాను చూడండి 42లో. ఏంటా 4 లంగరులు అంటే, వీరు అపొస్తలుల బోధయందును, నంబర్ 1 మొదటి లంగరు బోధయందును, రెండవది సహవాసమందును, మూడవది రొట్టె విరుచుట యందును, నాలుగవది ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉంటుంది. అదే ఇప్పుడు మనం చేస్తున్నది కూడా కదా. ఎడతెగక 1344 రోజు ఇది. ఎడతెగక అనుదినము తెల్లవారుజామున, అసలు ఎంత రిస్క్ కదా. మార్నింగ్ 4-4:30 అంతా లేయాల, లేచి సిద్ధపడాల కదా. ఎంతో నిజంగా తప్పకుండా ఈ ప్రార్థనలకు మాత్రం ఫలితం ఉంటుంది కదా. అందుకే ఇక్కడ ఏముంది, 4 లంగర్లు ఏమంటే, బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎట్లున్నారంట, ఎడతెగక, కంటిన్యూస్ గా, వితౌట్ బ్రేక్. దేవునికి స్తుతి కలుగును గాక. రండి, మరి అది ఎలాంటి ఫలితాలను ఇస్తుందంటే, ఇక్కడ మనం వాక్యంలో చూసినట్లయితే, ఆ బోధయందు, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ విధంగా పెంతెకోస్తు దినాన పని ప్రారంభమైంది. ఈ దైవజనులు దేవుని వాక్యమును ఎలా బోధించారు అంటే, ధైర్యముతోను, శక్తితోను, అధికారముతోను బోధించారు. దేవునికి స్తుతి కలుగును గాక. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మన సంఘాలలో ఇది లోపించింది. అసలు ఆత్మీయ స్థితిలో మనం చచ్చిన వారి వలె ఉంటున్నాం. అందుకే సంఘాలలో ఈ పరిస్థితులు, సమాజంలో మరి యొక్క డినామినేషన్స్ లో భయంకరమైన పరిస్థితులు కదా. కానీ మనం ఏం చేయాలి ఈ సమయంలో అంటే, ఈ భయంకరమైన ప్రమాదాలను మనం ఎదుర్కొంటున్నప్పుడు మన ఇరుగు పొరుగు వారిని ప్రభు మనకు అప్పగిస్తున్నాడంట. పౌలు గారికి ఆ విధంగా ఆ రోజు ఓడలో ఉన్న ఖైదీలందరిని అప్పగించాడు. వాక్యం చెప్పాడు, బలపరిచారు. నిరాశలో ఉన్న వారికి ఆశను కలిగించాడు. దేవుని వాక్యం బోధించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం కూడా మరి దేవుని వాక్యమును ఈ ప్రమాదకరమైన పరిస్థితిలో ధైర్యముతోను, శక్తితోను, అధికారంతోను మనం బోధించినప్పుడు అనేకులను మనము సంపాదించుకునే వారముగా ఉంటాము. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు అంటే, మనలో మనకే పోరాటాలు, మనలో మనకే విభజనలు, మనలో మనకే కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఓ భయంకరమైన పరిస్థితులు. బయటి వారి నుంచి రావడం లేదండి. మన లోపలనే, ఇంటి లోపలనే, కుటుంబం లోపలనే, మన సంఘం లోపలనే, మనలో మనకే. ఎంత భయంకరమైన పరిస్థితి. ప్రభు చెప్తున్నాడు, వీరందరినీ మీకు అనుగ్రహిస్తున్నాను. మన ఇరుగు పొరుగు వారిని, మనం ఉద్యోగం చేసే స్థలములో ఉండే మన కలీగ్స్ ని కానివ్వండి, మన చుట్టుప్రక్కల వారిని కదా, వారిని మనకు అనుగ్రహిస్తుంటే మనలో మనం తన్నుకు చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి లంగరు బోధయందును అన్నారు. దేవుని వాక్యమును ఆ రోజు పెంతెకోస్తు దినాన వారు పని ప్రారంభించి, దైవజనులు ఏం చేశారు, దేవుని వాక్యాన్ని ధైర్యముతోను, శక్తితోను, అధికారముతోను బోధించారు. అప్పుడు ఆ వాక్యం అంగీకరించి ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి పరీక్షించుకుందాం. మరి ఆ వాక్యం ఎలా బోధించారంటే, వాళ్ళు విన్న వారందరూ వాక్యం చే గుర్చబడింది.
ఈ రోజుల్లో వాక్యాలు ఎలా ఉంటున్నాయి బోధలు అంటే విమర్శించడం కాదు, ఎవరిని విమర్శించే హక్కు నాకు లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎట్లా ఉందంటే నిమిరినట్టుగా ఉంది, చాలా స్మూత్ గా. అలా ఉండకూడదండి వాక్యం. వాక్యం బోధిస్తే ధైర్యంతో, శక్తితో, అధికారంతో విన్న వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో గుర్చబడాలి కదా. అలా ఉండటం లేదు. మరి అప్పుడు ఎప్పుడైతే వాక్యం ఆ విధంగా ఉంటుందో వెంటనే వారు నమ్మి వాక్యానికి విధేయులు కావాలి. అక్కడ విధేయులయ్యారు. అపొస్తలుల కార్యం అంతా కూడా అదే మనం చూస్తాం కదా. 3000 ఆత్మలు చేర్చబడ్డాయి. అదే సమయంలో 42వ వచనంలో చెప్పబడినట్లు, అదే 2వ అధ్యాయం 42వ వచనంలో చెప్పబడినట్లు 4 లంగర్లు వారికి ఇవ్వబడినాయి కదా. అదే మనం ఇందాక చూసుకున్నాం. మొదటిది బోధయందు, రెండవది సహవాసం, మూడవది రొట్టె విరుచుట, నాలుగవది ప్రార్థన. ఎడతెగక ఉన్నారన్నమాట. అప్పుడు మనం నిజంగా మరొకసారి అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. ఏవండి, మరి మనం ఎంతమందిని ప్రభువులోనికి నడిపిస్తున్నాం? ఆ రోజు చూడండి, ఆ దినాన్న వాక్యం ప్రబలమై వారు బోధించినప్పుడు శిష్యుల సంఖ్య బహుగా విస్తరించింది. బహుగా విస్తరించింది. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. అసలు విశ్వాసమే లేకుండా పోయింది ఈ రోజుల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎలాంటి బోధలు మనం చేస్తున్నాం? ఒక గొప్ప లంగరు మనకిచ్చి ఉన్నాడు కదా ప్రభువు. బోధయందునో అంటున్నాడు. ఎలాంటి వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నాం? హృదయాలను గుచ్చుకుంటుందా వాక్యం, లేదా నిమిరినట్టుగా ఉందా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అపవాది యొక్క ఎదిరింపుల నుండి మొదటి విశ్వాసులను రక్షించిన 4 లంగర్లవి. అపొస్తలుల కార్యం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. అపవాది ఎప్పుడు ఆ రోజు నుంచి ఏదెను తోటలో ఇది నిజమా అన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వాడి ప్రయత్నం అదే. విశ్వాసంలో పడగొట్టాలా, దేవునికి దూరం చేయాలా, దేవుని రాజ్యాన్ని కొల్లగొట్టాల, నరకాన్ని నింపాల. అది. అందుకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడు మనల్ని భయంకరంగా శోధిస్తూనే ఉన్నాడు. అయితే అలాంటి శోధన సమయంలో అపవాది యొక్క ఎదిరింపుల నుండి మొదటి విశ్వాసులను రక్షించిన 4 లంగర్లవి. 4 లంగరులు. మరి మనం ఒకవేళ అపొస్తలుల కార్యం అంతా చదివితే అందులో శత్రువు ప్రవాహం వలె వచ్చి వారిని పరచుటకు ప్రభువునందున్న వారి విశ్వాసమును, ఆనందమును దొంగిలించుటకు గాను భయంకరంగా ప్రయత్నం చేస్తుంది. మనం అది అపొస్తలుల కార్యం అంతా చదివితే మనకు అర్థం అవుతుంది కదా. ఎంత భయంకరంగా వాడి ప్రయత్నం అంటే, ఎట్లాగైనా ప్రవాహం వలె వచ్చి శత్రువు వారిని నిరుత్సాహపరచాలి, ప్రభునందున్న వారి విశ్వాసాన్ని, ఆనందాన్ని దొంగిలించాలి అని వాడి ప్రయత్నం. ఇప్పుడు జరగటం లేదండి. ఇప్పుడు ఈ పరిస్థితులన్నిటికీ కారణం మన సంఘాలలో, సమాజంలో, మరి ముఖ్యంగా క్రైస్తవ డినామినేషన్, ప్రతి డినామినేషన్ లో సమస్యలు ఉన్నాయి. మన ఒక్క మెననైట్ లోనే కాదు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే, మనం లొంగిపోతున్నాం వాడికి. వాడి ప్రయత్నం అదే. ఏ విధంగానైనా వారిని మన విశ్వాసులను నిరుత్సాహపరచాలి, వారి విశ్వాసాన్ని, ఆనందాన్ని దొంగిలించాలి. దానికి మనం లొంగిపోతున్నాం అన్నాడు. అందుకే ఈ భయంకరమైన పరిస్థితులు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా, అంటే ఇప్పుడు మనకొచ్చిన పరిస్థితులు అప్పుడు ఆది కాలంలో క్రైస్తవులకు రాలేదా? భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. కానీ ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎట్లు ప్రభు వాక్యం విజయవంతంగా వ్యాపించిందో చూద్దామా? అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభు వాక్యము చాలా విజయవంతంగా వ్యాపించినట్లు కొన్ని రెఫరెన్సెస్ మనం చూద్దాం. సమయము అంటే నాకు ఇవ్వబడిన సమయంలోనే నేను ముగిస్తాను. చూడండి, మొట్టమొదట భయంకరమైన పరిస్థితుల్లో అపొస్తలుల కార్యం 12:24లో చూస్తే, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ఎప్పుడండి? పరిస్థితులను అనుకూలంగా ఉన్నప్పుడా? కానే కాదు. కానే కాదు. మరి పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా అపొస్తలులు వారి బోధ ఎలా ఉండిందంటే, ఆ బోధ విన్న వాళ్ళు ఆ వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను అని ఉంది. మరొక వాక్య భాగం చూపిస్తాను మీకు. అపొస్తలుల కార్యం 13:49లో గమనించినట్లయితే, ప్రభువు వాక్యము ఆ ప్రదేశం అంతటా వ్యాపించను. ఎలాంటి సమయంలో అక్కడ చదివినట్లయితే మరి మనకు అర్థమవుతుంది ఎలాంటి సమయంలో వ్యాపించింది అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. భయంకరమైన పరిస్థితుల్లో. మరి మూడవది చూపిస్తాను మీకు. అపొస్తలుల కార్యం 19:20లో మనం చూసినట్లయితే, ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై
వ్యాపించి, ఎంత ప్రభావం అంటే భయంకరమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఆ పరిస్థితుల్లో కూడా ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమైనట్టు అక్కడ చూస్తున్నాం. రండి, అపొస్తలుల కార్యం 16:5లో గమనించినట్లయితే, కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. దేవునికి స్తుతి కలుగును గాక. సంఘములు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు బయట నుంచి. అప్పుడు వారు ఇంకా విశ్వాసమందు స్థిరపడి లెక్కకు విస్తరించుచుండెను. ఏమండి, మనం వాక్యం బోధించడం వల్ల ఎంతమంది ప్రభువులోనికి వస్తున్నారండి? ఎంతమంది రక్షణలోకి రాగలుగుతున్నారు? ఆలోచన చేద్దామా ఒక్కసారి? చూడండి, ఇప్పటికి మన భారతదేశంలో పర్సంటేజ్, క్రిస్టియన్ యొక్క పర్సంటేజ్ ఎంత అంటే అంతే ఉంది. 2-3 చెప్పబడుతుంది. ఎంత భయంకరం! నిజంగా మనం ఆ యొక్క శత్రువు, అపవాది యొక్క శోధనలకు లొంగిపోకుండా మరి ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తే ఎందుకింత పర్సంటేజ్ ఉంటుందండి? తప్పకుండా ఇంక్రీజ్ కావాలి కదా, కావటం లేదు. కానీ ఆ రోజు మనకంటే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్న ఆది సంఘములో ఆ సంఘస్థులు ఏం చేశారంటే విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అలాగే రండి, అపొస్తలుల కార్యం 13:52లో మనం గమనించినట్లయితే, అయితే శిష్యులు ఆనంద భరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఆ అధ్యాయాన్ని మనం చదివితే కూడా భయంకరమైన పరిస్థితుల్లో, అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. దేవునికి స్తుతి కలుగును గాక. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? మనం అనుకుంటున్నాం ఇప్పుడే మనకి భయంకరమైన పరిస్థితులు, సంఘాలలో జ్వరబడుతున్నారు, పాస్టర్లను కొడుతున్నారు, సంఘ కాపర్లను తీసుకెళ్లి నిష్కారణంగా చెరసాలలో వేస్తున్నారు, సంఘాలను డిస్టర్బ్ చేస్తున్నారు. మొన్నటి దినాన కూడా, గత వారం మా యొక్క కర్నూలు పట్టణంలో ఈ యొక్క లక్ష్మీనగర్ అక్కడ ఒక సంఘం ఉన్నది. ఆ సంఘములో పోయిన ఆదివారము లాక్ చేసేసారు మార్నింగ్. ఎవరో తెలుసా? సంఘంలోనే 2 విభాగాలు అయిపోయి, ఎంత దారుణమైన పరిస్థితి అంటే డబ్బు కొరకు 2 పార్టీలుగా విడిపోయి, మా చేతిలో ఉండాలి డబ్బు అంటే మా చేతిలో, మేము ఖర్చు పెడతాం. ఎంత దారుణం అండి! ఇలా ఉంటే మరి ఎలా సంఖ్య విస్తరిస్తుందండి? ఎలా నశించిపోతున్న ఆత్మలను ప్రభు యుద్ధకు మనం తీసుకొని రాగలుగుతాం చెప్పండి? ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా, అప్పుడు ఇలాంటి ఇంతకంటే భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆ విధంగా సంఘము విస్తరించింది. ఇదంతా ఎట్లా సాధ్యమైందంటే, మొదట ప్రభు వారికి అనుగ్రహించిన 4 లంగర్ల ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఆ 4 బోధ, సహవాసము, మరి రొట్టె విరుచుట, ప్రార్థన అనే 4 లంగర్ల ద్వారా ఇవన్నీ. మరి ఇప్పుడు ఇవన్నీ మనము అనుసరిస్తే, ఈ 4 లంగర్లను మనం కూడా ఉపయోగిస్తే ప్రభు కొరకు అనేక ఆత్మలను మనం సంపాదించలేమా? మన సంఘాలలో సంఖ్యను మనం పెంచుకోలేమా? ఆత్మీయులు, విశ్వాసుల సంఖ్య పెరగదా? ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు అనడానికి లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా వాక్యం బోధించేది అనడానికి లేనే లేదు. పర్సనల్ ఎవాంజలిజం ఎవరు ఆపలేరు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మనం ఒకటే ఆశ కలిగి ఉండాలి. మనం ఉద్యోగం చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా ప్రభు కొరకు నేను ఏం చేస్తున్నాను? మరి నేనైతే నిత్యరాజ్యానికి వారసులను, మరి నాతో పాటు నా ఇరుగు పొరుగు వారిని, నా కలీగ్స్ ని, మరి నాకు చేతనైనంత మందిని ప్రభు కొరకు నేను సంపాదించాలనే ఆ యొక్క జీల్ మన ప్రతి ఒక్కరిలో కూడా ఉండవలసి ఉన్నది కదా. ఆ దినాల్లో చూడండి, ఆ దినాల్లో పరిశుద్ధ గ్రంథమును బోధించే పాఠశాలలు ఉన్నాయా? కాలేజెస్ ఉన్నాయా? ఏవి లేవు కదా. మనకైతే ఈరోజు ఎంత లిటరేచర్ దొరుకుతుందంటే, రకరకాల బైబిల్స్, మంచి లిటరేచర్, బైబిల్ లిటరేచర్ దొరుకుతా ఉంది. చాలా కాలేజెస్ ఉన్నాయి. డిస్టెన్స్ లో కూడా మనము బీడీ కానీ ఏదైనా చేయటానికి అవకాశం ఉంది కదా. చాలా కాలేజెస్ ఉన్నాయి. కానీ ఆ రోజు ఏమున్నాయండి? పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ లేవు. విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ వలన వారు స్థిరపరచబడ్డారు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి అపొస్తలులు బోధించిన పవిత్రమైన దేవుని వాక్యమును విశ్వాసులు గ్రహించి బలం పొందారు. మనం చేస్తున్నాం ఆ పని? ఆలోచన చేసుకుందాం. తమ స్వంత జ్ఞానంపై గాని, యోగ్యతలపై గాని అపొస్తలులు ఆధారపడలేదండి. ఆధారపడలేదు. వారు ఎట్లా అంటే, దేవుని చేత బోధింపబడిన వారై పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకింపబడి బోధించారు. మన లోపల ఇప్పుడు బోధ చేస్తున్నారు చాలా మంది. కానీ నిజంగా దేవుని చేత ఆ బోధన మనం పొందుకున్నామా? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామా? అభిషేకింపబడ్డామా? ఆలోచన చేసుకుందాం. ఆత్మ నడిపించిన కొలది వారు మిశ్రితము లేని పవిత్రమైన వాక్యమును బోధించిరి. ఈ రోజు కొన్ని టెలివిజన్ లో బోధలు వింటా ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఏ మాత్రం అభిషేకం ఉండదు.
అసలు ఇంకా బోధలు వింటే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. కానీ ఆనాడు వాళ్ళు ఎట్లా బోధించారు? ఎందుకట్లా విశ్వాసుల సంఖ్య పెరిగింది అంటే, దేవుని చేత బోధింపబడిన వారై, పరిశుద్ధాత్మతో నింపబడి, అభిషేకింపబడిన వారు. ఆత్మ నడిపించిన కొలది వారు పవిత్రమైన వాక్యమును బోధించారు. మరి అంత మాత్రమే కాదు, వారు సహవాసం, అద్భుతమైన సహవాసం నందున్నారు. అంటే సహవాసం, ఫెలోషిప్ అంటే ఏదో కాఫీ, టీ తాగి మంచి భోజనం అది కాదండి. సహవాసం అంటే ఎలాంటి సహవాసం అంటే, ఆది విశ్వాసులు సహవాసం యొక్క శక్తిని గుర్తెరిగారండి. శక్తిని గుర్తెరిగి ప్రభువు నుండి ఏమి పొందిరో దానిని ఇతరులతో పంచుకొనుట కొరకై సాధ్యమైనన్ని సార్లు వారిని కలిసి చక్కని సహవాసం నుండి ఆత్మీయంగా ఎదిగారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా అయిపోయింది. నేను ఒక్క 2 మినిట్స్ మాత్రమే తీసుకుంటాను. చూడండి, మరి ఇక్కడ రొట్టె విరుచుట యందు అని ఉంది కదా. రొట్టె విరుచు ప్రతి ఆదివారము మనము ఆరాధన అయిపోయిన తర్వాత ప్రభు బల్లలో పాల్గొంటాం. అయితే ప్రభు బల్లలో మనం యోగ్యముగా, క్రమముగా, నమ్మకముగా, దీనత్వంతో పాలు పొందినట్లయితే మాత్రమే మనం ఆత్మీయంగా ఎదగగలం. ఏదో ఆచార ప్రకారం వాక్యం అయిపోయింది బల్ల ఓకే కానే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు బల్లలో వాక్యం అంతా సూటిగా చెప్తుంది కదా, అయోగ్యముగా ఎవడు పాల్గొనకూడదు. ప్రభు బల్లలో మనం యోగ్యముగా, క్రమముగా, నమ్మకముగా, దీనత్వంతో పాలు పొందినట్లయితే ఆత్మీయంగా ఎదగగలం. ఎందుకు మన వారు ఈరోజు ఆత్మీయంగా ఎదగటం లేదంటే, ఆచార ప్రకారం తీసుకుంటున్నాం, ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాం. నో, ఆయన దృష్టిలో మనందరం సమానులమని, అందరికీ సమాన ప్రవేశం గలదని జ్ఞాపకం చేయటకే మనము బల్లను మధ్యలో ఉంచుతాం. కనుక చాలా జాగ్రత్తగా యోగ్యముగా పాలు పొందుట ద్వారా మనము లోక సంబంధమైన కోరికలన్నిటి నుండి, ఆకర్షణలన్నిటి నుంచి విడిపించబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. యోగ్యముగా పాలు పొందుట ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి మనలో కార్య సాధక మగుటను రుజువు చేయగలం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని ఘననామానికి స్తుతి కలుగును గాక. సమయం అయిపోయింది, నేను ముగించేస్తాను. దేవుడిచ్చిన ఈ అద్భుతమైన వాక్య భాగమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి నిజమే, ప్రస్తుతం మనం ఉండే ఎదుర్కొనేటువంటి భయంకరమైన ప్రమాదములను ఏ విధంగా ఎదుర్కోవాలంటే 4 లంగర్లు, ఆత్మీయ లంగర్లు ప్రభు మనకిచ్చాడు. కనుక ఆ 4 ఆత్మీయ లంగరులు బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండి, మరి అనేకులను మనం ప్రభు కొరకు సంపాదించుకొని అపవాది శక్తులను ఎదిరించి వాని ప్రయత్నాలన్నిటినీ కొల్లగొట్టి మనము దేవుని రాజ్యమును నింపడానికి ప్రయత్నం చేసే వారముగా ఉండాలని ఆశిస్తూ ఈయన చిన్న సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ఇంకా ఎంతగానో నేను ప్రిపేర్ అయ్యాను, కానీ టైం పర్మిట్ చేయదు. కాబట్టి దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అవకాశం ఇచ్చిన నా దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అడక్ కమిటీ వారికి నా కృతజ్ఞత, మరి ప్రత్యేకంగా గంధం పాల్ గారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సిస్టర్ కాన్ఫరెన్స్ ఇప్పుడు లీడ్ చేస్తున్నటువంటి సిస్టర్ కి కూడా నా కృతజ్ఞత. పాల్గొన్న మీ అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రైజ్